దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇంత పెద్ద ప్రపంచంలో మన చుట్టూ ఇంతమంది జనాలున్నా కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఈ ఒంటరితనం భరించలేక ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉంటారు. అసలు ఈ లోన్లీనెస్ అంటే ఏంటి, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దీని గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్ అండ్ డెంటిస్ట్ స్నేహా వేమూరి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. అసలు ఈ ఒంటరితనం అనేది అంటే ఎలా ఉంటుంది, ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంత పెద్ద ప్రపంచంలో? అసలు ఎన్ని ఉన్నాయి, అసలు మన వాళ్ళు ఉంటారు, అవును. మన ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, అందరి మధ్యలోనే ఉంటారు, కానీ ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఏంటి ఈ ఒంటరితనానికి ఎందుకు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? సో ఇదేంటంటే ఇప్పుడు చాలా కామన్ ఇష్యూ అయిపోయింది, ఒంటరిగా ఫీల్ అవ్వడం, లోన్లీగా ఫీల్ అవ్వడం, అందరున్నా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడం. ఇది ఎందుకు అంటే కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. అంటే అందరూ చుట్టూ ఉన్నా కూడా వాళ్ళు కనెక్ట్ అవ్వలేరు వాళ్ళతో. అంటే వ్యాలిడేషన్ ఇవ్వకపోవడం వల్ల. అంటే ఇన్ జనరల్ మనం ఎప్పుడు ఒకరికి కనెక్ట్ అవుతాము, ఒక పర్సన్కి కనెక్ట్ అవుతామంటే మనము అంటే ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్కి వాళ్ళు వ్యాలిడేషన్ ఇచ్చినప్పుడు, అప్పుడు మనము ఆ ఆనందం ఆర్ వి ఫీల్ దట్ కంప్లీట్నెస్. ఎప్పుడైతే అది ఉండదు, అంటే మన ఫీలింగ్స్ని పట్టించుకోవట్లేదు అన్న ఇది ఆ జోన్లో మనం వెళ్తామో, అప్పుడు ఏమవుతుందంటే స్లోగా మనం ఆ కనెక్షన్ అనేది వి లూజ్ విత్ పీపుల్. అండ్ స్లోలీ మనకేం అర్థమవుతుందంటే వీళ్ళు మనల్ని పట్టించుకోరు ఆర్ వ్యాలిడేషన్ ఇవ్వట్లేదు అనే వరకు స్లోగా లోన్లీనెస్కి వెళ్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీ ఫీలింగ్స్ని అవతలి వ్యక్తి వాళ్ళు దాన్ని తీసుకుంటున్నారు, వాళ్ళు దాన్ని వ్యాలిడేట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మీరు వాళ్ళతో బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో బికాజ్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్ ఆర్ బిజీ షెడ్యూల్ అండ్ డిఫరెంట్ చాలా థింగ్స్ వల్ల ఏంటంటే ఒక్కరి ఫీలింగ్స్ పట్టించుకునే టైం ఎవరికి లేదు. అంటే పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైనా చూడండి, దాంట్లో ఏంటంటే వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ గురించి వాళ్ళని పట్టించుకునే టైమే లేకపోక వేరే వాళ్ళని పట్టించుకునే టైం అయితే అస్సలే లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వ్యాలిడేషన్ ఇచ్చే టైం లేక ఆ కనెక్షన్ అనేది పోతుంది. అంటే వేర్ యాక్చువల్లీ మంచి ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉండాలో అక్కడ బికాస్ ఆఫ్ స్మాల్ మిస్టేక్స్ ఆర్ స్మాల్ థింగ్స్ ఆ వ్యాలిడేషన్ ఇవ్వలేకపోవడం వల్ల, టైం ఇవ్వలేకపోవడం వల్ల జనాలు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, తోబుట్టువులు ఉంటారు, ఇంతమంది ఉంటారు. ప్రేమ చూపించినా కూడా వాళ్ళు ఎందుకు కనెక్ట్ కారు, అదేంటి? ఎందుకంటే వీళ్ళు అనుకున్నట్టు వాళ్ళు లేరు కాబట్టి. ఓకే, అంటే ఇప్పుడు ప్రేమ చూపిస్తున్నారు అంటే వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇది నేను చేస్తే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారని అనుకుంటారు. కానీ ఈ వ్యక్తికి ఏం కావాలి, ఇట్ ఈస్ అబౌట్ పర్సనలీ వాట్ యు వాంట్ ఇన్ అ రిలేషన్షిప్. ఒక్కొక్కరికి అంటే ప్రతి మనిషికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఒక రిలేషన్షిప్లో. సో అది మీరు అంటే అవతల వ్యక్తి అది ఒకవేళ అర్థం చేసుకొని అలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే ఆర్ అలా వాళ్ళు దగ్గర అవుతేనే కనెక్ట్ అవుతారు. లేకపోతే మీరు ఎంతైనా లవ్ చూపియండి, ఒకవేళ దట్స్ నాట్ ద వే దే వాంట్ అన్నప్పుడు దే విల్ గో అవే ఫ్రమ్ యూ. అంటే రిలేటివ్స్ ప్రేమ చూపిస్తారు, పేరెంట్స్ ప్రేమ చూపిస్తారు, బ్రదర్ అండ్ సిస్టర్ సిబ్లింగ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. మీరు ఒక్కొక్కసారి చూడండి, చాలా అందరూ లవ్ చూపించినా కూడా విల్ నాట్ బీ ఏబుల్ టు కనెక్ట్. మాట్లాడబుద్ధి కాదు ఎవరితో. అబ్బా ఇదంతా నాకు వద్దు, ఐ వాంట్ టు బీ లోన్లీ అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మీరు చెప్పేది ఆర్ మీరు ఫీల్ అయ్యేది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనే ఫీలింగ్లో మీరు ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అయ్యి మీకు లవ్ చూపిస్తున్నా మీకు అది నచ్చదు. అంటే ద వే యూ ఫీల్ అనేది దే హ్యావ్ టు వ్యాలిడేట్. దట్స్ వాట్ ఐ టోల్డ్ వాళ్ళకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, దాన్ని రీచ్ అవ్వాలి. ఎస్ ఆ వ్యాలిడేషన్ అనేది వాళ్ళు ఎప్పుడైతే ఇస్తారో కరెక్ట్గా, అప్పుడు మీరు వాళ్ళతో కరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, సో ఆ కనెక్షన్ లాస్ అయినప్పుడు ఏంటంటే చుట్టుపక్కల జనాలు ఉంటారు, మొత్తం అంతా మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ నార్మల్గా బిహేవ్ చేస్తుంటారు బయట నుంచి, కానీ లోపల మాత్రం యూ విల్ బీ ఫీలింగ్
దట్ నాకు ఎవరు లేరు, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈ ఫీలింగ్ చాలా మందికి ఉంటుంది. అందరు ఉన్నారు కానీ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అనే ఫీలింగ్లో వెళ్ళిపోతారు. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లోన్లీనెస్లో షార్ట్ టర్మ్ లోన్లీనెస్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లోన్లీనెస్ ఉంటుంది. షార్ట్ టర్మ్ లోన్లీనెస్ అంటే ఏంటంటే వాళ్ళు బికాజ్ ఆఫ్ ఎవరైనా చనిపోయారు, ఆర్ రీసెంట్గా బ్రేకప్ అయింది, ఆర్ ఇష్టమైన వ్యక్తి లేరు. అంటే ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు మనతో ఉన్నప్పుడు వాళ్ళతో మనకు ఒక కనెక్షన్ ఉంటుంది. అంటే ఎందుకు కనెక్ట్ అయి ఉంటాం, ఎందుకంటే వాళ్ళకి మన ప్రతి ఫీలింగ్ తెలిసి ఉంటుంది. మనం ఎలా ఫీల్ అవుతాము, ఈ టైంలో మనం ఎలా ఉంటాము, అలా అన్నీ తెలిసి ఉంటాయి. సడన్గా వాళ్ళు లేనప్పుడు ఆర్ వాళ్ళు దూరం వెళ్ళిపోయినప్పుడు అరే ఈ కనెక్షన్ లేకపోతే నేను ఎలా బతకాలి, ఆర్ ఈ ఎమోషన్ నన్ను అంటే వదిలి వెళ్ళిపోతే నేను తర్వాత నెక్స్ట్ ఎలా కోపప్ అవ్వాలి అని లోన్లీనెస్లో వెళ్ళిపోతారు, అంటే షార్ట్ టర్మ్గా. తర్వాత మళ్ళీ ఒకవేళ వేరే వ్యక్తి జీవితంలో వస్తే మళ్ళీ దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. కానీ ఒక్కొక్కసారి ఇది టర్న్స్ ఇంటూ లాంగ్ టర్మ్ లోన్లీనెస్. దట్ ఈస్ డేంజరస్. అంటే లాంగ్ టర్మ్ లోన్లీనెస్ అంటే ఇంకా వాళ్ళు అసలు ఎవరితో మాట్లాడరు, క్లోజ్డ్ రూమ్స్లో ఉంటారు, అసలు ఎవరితో మాట్లాడాలంటే కూడా వాళ్ళకి ఒక టైప్ భయము, ఫియర్ ఉంటుంది, దేనిపైన ఫోకస్ చేయలేరు. చాలా లాంగ్ టర్మ్ అనమాట. అంటే వేరే వ్యక్తులు వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసిన వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు ఎన్నోసార్లు చెప్తారు మేము చాలా ట్రై చేస్తున్నామండి మాట్లాడడానికి, చేంజ్ చేయడానికి, బట్ అసలు బయటికి రావట్లేదు ఆ సిచ్యువేషన్ నుంచి అని ఉంటుంది కదా. అది లాంగ్ టర్మ్ లోన్లీనెస్గా మారినప్పుడు అదొక మీరు అన్నట్టు డిప్రెషన్లో వెళ్తుంది, సూసైడల్ టెండెన్సీస్ వస్తాయి. ఇవన్నీ లాంగ్ టర్మ్ లోన్లీనెస్ యొక్క ఎఫెక్ట్స్ అనమాట. ఈ ఒంటరితనం అనేది, ఆ ఫీల్ అనేది ఒకటేసారి వస్తుందా, లేకపోతే గ్రాడ్యువల్గా ఇది డెవలప్ అవుతుందండి? ఇది యాక్చువల్లీ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంది. అంటే చెప్తున్నాను కదా, మనకి ఇష్టమైన వ్యక్తులు ఎప్పుడైతే మన నుంచి దూరం వెళ్ళిపోతారో అప్పుడు స్లోగా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు, సడన్గా లోన్లీ అయిపోతారు. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ లోన్లీనెస్ అనేది. తర్వాత ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి, ఎవరిని ట్రస్ట్ చేయాలి. ఇప్పుడు పేరెంట్స్ లేరు, రిలేటివ్స్ని ఒక్కొక్కసారి వాళ్ళు కూడా వీళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయరు. సో దానివల్ల ఇంకా ట్రస్ట్ ఇష్యూస్ పెరుగుతాయి. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్నర్తో ఇష్యూస్ రావచ్చు, అంటే వాళ్ళు వీళ్ళని మోసం చేయవచ్చు. లైక్ లవ్లో ఆర్ లవ్ ఫెయిలియర్లో ఇన్ జనరల్ మనం చూస్తున్నాం ఎన్ని మోసాలు జరుగుతున్నాయి, ఆర్ అవతల వ్యక్తి ఎలా బాధ పెడుతున్నారు. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ బాయ్ ఆర్ గర్ల్, రెండు విధాలుగా దే ఆర్ డూయింగ్ ద సేమ్. సో అట్లా దానివల్ల ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు మెల్లమెల్లగా దే స్టార్ట్ థింకింగ్ ఎవ్రీవన్ ఈజ్ ద సేమ్. అంటే ఎవరిని ట్రస్ట్ చేయలేము, ఇప్పుడు అందరూ ఒకేలాగా ట్రీట్ చేస్తారు, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు ఇంకా నమ్మరు. మీరు ఒకవేళ వాళ్ళ మంచి కోసం చేసినా వీళ్ళు ఏదో మతలబ్కి చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు ఎందుకు నాతో మంచిగా బిహేవ్ చేస్తారనే ఫీలింగ్లోనే ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు కనెక్ట్ అవ్వాలనుకోరు, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఎర్లీ స్టేజ్ లో ఐడెంటిఫై చేయలేరు. ఎదుటి పర్సన్ చేయలేరా? అంటే ఒకవేళ లోన్లీనెస్ లో ఉంటే ఐడెంటిఫై చేస్తారు. అంటే స్టార్టింగ్లో మీకు అంత తెలియదు, అంటే దే విల్ బి జస్ట్ సైలెంట్. ఇప్పుడు మీరు చూడండి, లోన్లీగా స్టార్టింగ్లో ఉన్నప్పుడు దే విల్ బి సైలెంట్, ఫుడ్ సరిగ్గా తినరు, దే విల్ బి నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ టు ఎనీవన్, ఆర్ ఒక క్లోజ్ రూమ్లో ఉంటారు చాలా రోజులు. అది స్టార్టింగ్ స్టేజ్. కొన్ని రోజులు బాధపడతారు. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఎవరైనా చనిపోయారు సడన్గా, ఆర్ దూరం వెళ్ళిపోయారు, లవ్ ఫెయిలియర్ అయింది. లవ్ ఫెయిలియర్ అనేది కూడా సడన్గా జరుగుతుంది కదా. అంటే అంతవరకు అన్ని రోజులు ఒక వ్యక్తితో ఉన్నాక సడన్గా లవ్ ఫెయిలియర్ అవ్వగానే వాళ్ళకి ఇంకా ఒక టైప్ సడన్ బాధ వచ్చేస్తుంది, అంటే సడన్ లోన్లీనెస్ వచ్చేస్తుంది ఆ వ్యక్తి లేకపోతే. సో దే ఫీల్ వెరీ వెరీ లోన్లీ, వెరీ వెరీ సాడ్, ఎపటైట్ దెబ్బతింటుంది, స్లీప్ దెబ్బతింటుంది, ఎవరితో మాట్లాడరు, అలా ఒక షెల్లో వెళ్ళిపోతారు. కానీ ఇది ఫస్ట్ స్టేజ్. సో దీని నుంచి బయటికి రావాలి అంటే దీని నుంచి అవతల వ్యక్తి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, ఏంటంటే ఓకే వీడు ఇప్పుడు ఈ లోన్లీనెస్ జోన్లో ఉన్నాడు. సో దీని నుంచి బయటికి తీసుకురావడం ఎలా అంటే వాళ్ళ ఫీలింగ్స్, ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, సాడ్గా ఫీల్ అవుతున్నారు ఆ పర్సన్ లేనందుకు. సో దానికి వ్యాలిడేట్ ఎట్లా చేయాలి, దిస్ ఈజ్ నార్మల్, దిస్ ఈజ్ ఓకే, బయటికి రావచ్చు దీని నుంచి, దేర్ ఈస్ న్యూ హోప్ అనేది వాళ్ళకి చూపిస్తూ ఉంటే మెల్లమెల్లగా బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి తెలుస్తుందా వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలుస్తుంది కదా. షేర్ చేసుకుంటారా వాళ్ళు? షేర్ చేసుకోరు, అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో కొంతమంది షేర్ చేసుకుంటారు, కొంతమంది షేర్ చేసుకోరు అసలు.
లోన్లీగా ఫీల్ అవుతున్నామని అస్సలు షేర్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఒకవేళ షేర్ చేసుకుంటే వాళ్ళు ఏం అంటే అవతల వ్యక్తి వాళ్ళని జడ్జ్ చేస్తారేమో, లేకపోతే దే ట్రై టు టేక్ అడ్వాంటేజ్. ఇప్పుడు లోన్లీగా ఉన్నాను ఆర్ వాళ్ళ బాధ చెప్పుకుంటే ఇప్పుడు దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ అవతల వ్యక్తి వాళ్ళని అంటే ఆ పాయింట్లో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళీ వాళ్ళు కూడా ట్రస్ట్ బ్రేక్ చేస్తారేమో అని వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. కానీ ఏంటంటే లోపల లోపల బాధపడుతూ ఉంటారు. సో ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే దే విల్ గో ఇన్ టు అ షెల్. మీకు అది ఈజీగా తెలుస్తుంది, అంటే స్టార్టింగ్ స్టేజ్లో నేను చెప్తున్నా. తర్వాత ఇంకా సొసైటీ కోసం బయటికి రావాలి చేయాలి కాబట్టి వాళ్ళు బయట అందరితో ఉన్నట్టే ఉంటారు. ఆఫీస్లో కూడా ఇప్పుడు కొన్ని రోజులు బ్రేకప్ ఉన్నప్పుడు బ్రేకప్ అయ్యాక వాళ్ళు ఎలా అంటే ఒక షెల్లో కొన్ని రోజులు కానీ ఏదో ఒక రోజు బయటికి వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలా. ఎన్ని రోజులని బాధపడతారు. ఎవరైనా చనిపోయినా కానీ బ్రేకప్ అయినా కానీ ఎవరు దూరమైనా కానీ తర్వాత లైఫ్ గోస్ ఆన్ కదా. సో దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్ అండ్ దే హ్యావ్ టు వర్క్. కానీ వాళ్ళు ఇంకా అదే దాంట్లో స్టక్ అయిపోయి ఉంటారు. అది ప్రాబ్లమాటిక్. కొన్ని రోజులు బాధపడ్డాం ఒక విషయానికి, బయటికి వచ్చేసాం, దట్ ఈస్ గుడ్ ఎనఫ్. కానీ కొంతమంది పాపము అదే విషయంలో స్టక్ అయిపోతారు. రీసెంట్గా మీరు ఇలా అంటే నాకు ఒక కేసు గుర్తొచ్చింది. అతను పురోహితుడు, జస్ట్ 20 years, మన హైదరాబాద్లోనే జరిగింది. ఫాదర్ చనిపోయి 6 months అవుతోంది. సో ఒక్కగానొక్క కొడుకు, చాలా ప్రేమగా పెంచుకున్నారనమాట. సో ఇక ఫాదర్ చనిపోయినాక తను పురోహితం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మదర్ కూడా తను కొంచెం గమనించి బాబు దగ్గరకు వచ్చింది. కానీ పాపము అతను ఒక నైట్ ఇంకా తన వల్ల కాలేదేమో సూసైడ్ చేసుకొని చనిపోయిండు. అతను ఫాదర్ చనిపోయింది తట్టుకోలేక. ఇది ఒంటరితనంగా ఫీల్ అయ్యిందా, లేకపోతే ఇది డిప్రెషనా, లేకపోతే వాట్ ఇట్స్ కాల్డ్? అదే అన్న, దట్ ఈస్ ద అటాచ్మెంట్ దట్ హీ హ్యాడ్ విత్ హిస్ ఫాదర్. సడన్ లాస్ వల్ల ఏమైందంటే అందరు ఏమనుకున్నారు, హీ మూవ్డ్ ఆన్ అండ్ పురోహితం చేసుకుంటున్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. కానీ లేదు, హీ వాజ్ స్టక్ ఇన్ దట్ ఎమోషన్. Being stuck in that emotion or being in that loneliness space for long time will lead to suicidal tendencies. This is what important గా నేను చెప్తున్నాను. మీరు బాధపడడంలో తప్పు లేదు. ఎవరైనా దూరం అయినా ఆర్ ఎవరైనా లేకపోయినప్పుడు ఎవరైనా లోన్లీ ఫీల్ అవుతారు. దట్ ఈస్ అ న్యాచురల్ థింగ్, హ్యూమన్ టెండెన్సీ టు ఫీల్ లోన్లీ. కానీ దాని తర్వాత దాని నుంచి బయటికి రావడం తెలుసుకోవాలి. అంటే మీ ఫీలింగ్స్కి మీరే వ్యాలిడేషన్ ఇవ్వాలి. అంటే మీ సెల్ఫ్ని మీరే టేక్ కేర్ చేయాలి. అంటే ఎవరో వచ్చి నా కోసం ఏదో చేస్తారు ఆర్ ఎవరో వచ్చి నా గురించి పట్టించుకుంటారని కాకుండా మీరేం ఫీల్ అవ్వాలంటే ఇదంతా టెంపరీయే. వస్తారు ఒకరి లైఫ్లో, వాళ్ళ వల్ల మనకి మంచి మెమరీస్ ఉంటాయి, చాలా అటాచ్మెంట్ ఉంటుంది, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా కూడా మనము సర్వైవ్ అవ్వాలి అని నేర్చుకోవాలి. అంటే మనము వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకూడదు మన ఎమోషన్స్ కోసం ఆర్ మనకి లవ్ కావాలి అని వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వకూడదు. మనం మన సెల్ఫ్ని లవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ మనకి ఇచ్చుకోవాలి. అక్కడ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ గురించి బాధపడ్డాం, తర్వాత యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఏదో ఒక రీజన్తో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్. నా కోసం నేను బతకాలి. నేను వేరే వాళ్ళు ఎవరిపైన డిపెండ్ అవ్వకూడదు. ఎమోషన్ కోసం కానీ ఆర్ వ్యాలిడేషన్ కోసం కానీ ఆర్ లవ్ కోసం, అటెన్షన్ కోసం డిపెండ్ అవ్వకూడదు. నా సెల్ఫ్ని నేను స్ట్రాంగ్ చేసుకోవాలి, నా సెల్ఫ్ని నేను లవ్ చేసుకోవాలి, బయటికి రావాలి సిచ్యువేషన్ నుంచి అని మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తామో ఆర్ వాళ్ళకి అది నేర్పిస్తామో అప్పుడు వాళ్ళు మెల్లగా బయటికి వస్తారు. లేకపోతే అక్కడే స్టక్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయినా అలానే అదే స్టేట్లో ఉంటారు. బయట మాత్రం మీకు నార్మల్గా కనిపిస్తారు. మీకు వాళ్ళు ఏదో బాధపడుతున్నట్టు అనిపించరు, అన్ని యాక్టింగ్ చేస్తారు, నార్మల్గా ఉంటారు. కానీ లోపల అది స్టక్ అయిపోవడం వల్ల ఏదో ఒక రోజు ఇలాంటి సూసైడ్ కానీ డిప్రెషన్లో వెళ్ళిపోయి ఏదో మెడికేషన్ వాడి అంటే డిఫరెంట్ వ్యసనాలకు అలవాటు పడ్డం కానీ మనం చూస్తాం కదా. ఆఫ్టర్ బ్రేకప్ ఎలా అంటే ఆల్కహాల్కి కానీ దానికి అలవాటు అవ్వడం ఆర్ డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం టు ఫర్గెట్ దట్. ఏమనంటే రీజన్ అంటే టు ఫర్గెట్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ అంటే ట్రై చేస్తారా దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి, లేకపోతే ఇంకా అందులోనే మునిగిపోతారు. అంటే వాళ్ళు అనుకోవడం ఏంటంటే ఇది చేయడం వల్ల అది మర్చిపోతున్నాను కదా, ఇప్పుడు నేను ఆల్కహాల్ తాగడం వల్ల నా గర్ల్ ఫ్రెండ్ని మర్చిపోతున్నాను కదా అని బేస్డ్ అయ్యే ఒక స్టోరీ వచ్చింది, ఒక సినిమా కదా. సో మెనీ స్టోరీస్ వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు మర్చిపోవట్లేదు, ఇంకా మునిగిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, తన గర్ల్ ఫ్రెండ్
రాదు వాపస్. అండ్ ఆల్సో దీనివల్ల వాళ్ళ కెరియర్, వాళ్ళ లైఫ్ అంతా నాశనం అవుతుంది. తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యే లోపల అంతా వాళ్ళ బాడీ అంతా పాడైపోయి ఉంటుంది, మెంటల్ స్టేటస్ అంటే బాడీ మొత్తం అంతా పాడైపోయి ఇంకేం మిగలదు. సో అంత మునిగిపోకుండా ముందే మనము వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీకు కూడా ఇది ఒక్కటే లైఫ్ కదా, వేరే వాళ్ళ కోసం మీ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి అనేది ఆలోచించండి. వాళ్ళు ఉన్నప్పుడు బాగుండింది, లేనప్పుడు హౌ టు ఓవర్కమ్ అనేది మెల్లమెల్లగా మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ నేను ఈ లైఫ్లో ఒంటరిగా వచ్చాను. అందరూ ఒంటరిగానే వచ్చారు కదా ఈ లైఫ్లో. సో నేను ఒంటరిగానే ఉన్నాను ముందు నుంచి. వీళ్ళు వచ్చారు నా లైఫ్లో, హ్యాపీగా ఉండింది, లేరు. ఇప్పుడు నా సెల్ఫ్ని హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఐ హ్యావ్ టు నాట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ ఫర్ మై ఎమోషన్స్ ఆర్ ఫర్ మై హ్యాపీనెస్ అనేది అర్థం చేసుకొని సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటారో దీని నుంచి మంచిగా బయటకు వస్తారు. వాళ్ళకప్పుడు ఎలాంటి స్టేజ్కి వెళ్తారంటే ఎవరున్నా లేకపోయినా దే విల్ బి హ్యాపీ. కొంతమంది చూడండి, ఎవరున్నా ఉంటే హ్యాపీగా ఉంటారు, లేకపోయినా అంతే హ్యాపీగా ఉంటారు. దే డోంట్ కేర్, లైఫ్ మూవ్స్ ఆన్ అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ఫుల్ ఉంటారు. లేకపోతే దే విల్ బి స్టక్ ఇన్ దట్. ఎట్లా ఓవర్కమ్ అయ్యేది వాళ్ళు అంటే మీరు అనేది దీని నుంచి ఓవర్కమ్ ఎలా, అదే ఇప్పుడు మీరు ఈ సిచ్యువేషన్ తీసుకుంటే, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయారు అనే సిచ్యువేషన్లో మీరు మాట్లాడారు. సో వాళ్ళ ఫాదర్ చనిపోయారు కాబట్టి తను ఏమనుకోవాలి, సరే మా ఫాదర్ ఇన్ని రోజులు నా కోసం ఇంత చేశారు, నాతో పాటు ఉన్నప్పుడు హ్యాపీగా ఉండింది, ఇప్పుడు చనిపోయారు, నెక్స్ట్ నేను ఏం చేయాలి? వాళ్ళ మదర్ ఉన్నారు పాపం, చూసుకోవాలి కదా, ఫ్యామిలీ ఉంది చూసుకోవాలి, నా రెస్పాన్సిబిలిటీస్ నాకు ఉన్నాయి. మా ఫాదర్ నాకు ఏం నేర్పించారు, నెక్స్ట్ నేను ఏం నేర్పించాలి ఆర్ నేనేమి ముందుకు తీసుకెళ్ళాలి అంటే మా ఫాదర్ మెమరీస్ ఉంటాయి, ఆ స్వీట్ మెమరీస్, దాంతో పాటు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ గ్రేట్ ఫర్ హిమ్ అనేది అలా ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి నా చనిపోవడం ఇష్టం ఉంటుందా? ఉండదు కదా. అలా ఆలోచించాలి, మా ఫాదర్కి యాక్చువల్లీ నా నుంచి ఏం కావాలి, నేను ఎలా డెవలప్ అవుతే ఆర్ సక్సెస్ఫుల్ అవుతే మా ఫాదర్ హ్యాపీ ఫీల్ అవుతారు అనేది ఆలోచించి ఆయన కోసం బతకడం స్టార్ట్ చేయాలి. ఇందులో ఇంకోటి ఏం జరిగిందంటే, ఈ కేసులో పాపం ఇంకా కొడుకు కూడా చనిపోయేసరికి అదే ఫ్యాన్ నుంచి బాబుని దించేసి ఆమె కూడా సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో ఎంత పెద్ద ట్రాజెడీ కదా, ఎంత వేస్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఆయన ఇన్ని రోజులు కష్టపడింది వీళ్ళు హ్యాపీగా ఉండడానికి, వీళ్ళైనా చనిపోతే వాళ్ళు కూడా చనిపోతే ఇంకేమన్నట్టు, అంటే లైఫ్లో మీనింగ్ ఏముంది కదా. అది ఒక్క పాయింట్ ఆలోచించాలి. బలవంతంగా ప్రాణం తీసుకోవడం ఏంటి, అసలు ఈ లైఫ్ కి ఎంత వాల్యూ ఉంది, జీవితం అంటే ఎంత గొప్పది, ఒక మనిషి పుట్టడం అంటే అది మామూలు విషయం అందరికీ రాదు కదా. సో మరి ఈజీగా ఇట్లా ప్రాణాలు, లోన్లీనెస్ అని, డిప్రెషన్ అని ఈజీగా మెయిన్గా ఇప్పుడు లోన్లీనెస్ వల్లనే సూసైడల్ టెండెన్సీస్ ఎక్కువైపోతున్నాయి. ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్, జెన్జీ జనరేషన్కి కూడా ఇప్పుడు మొత్తం అంతా లోన్లీనెస్ వల్లనే దే ఆర్ స్పాయిలింగ్ దర్ లైఫ్. మరి ఎందుకు సోషల్ మీడియాలో అంతా ఉంటారు కదా, ఇంకొకడ లోన్లీనెస్? అది వాళ్ళు జస్ట్ దే ఆర్ అంటే బ్లఫింగ్ దెమ్ సెల్ఫ్స్ అంటారు కదా, దే ఆర్ అంటే ఎలా అంటే వాళ్ళు బయట కనిపించడానికి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం అలా ఉంటారు, కానీ లోపల చూస్తే నన్ను ఎవరు అర్థం చేసుకోరు, నాకెవరు లేరు. అంటే వాళ్ళకి మీరు వాళ్ళని అడగండి, మీకోసం ఎవరు ఉంటారు ఆర్ మీకెవరు చాలా ఇష్టం అని అడిగితే, నాకు వీళ్ళంటే చాలా ఇష్టము కానీ వాళ్ళు నా గురించి ఏం పట్టించుకోరు, నా గురించి ఎక్కువ వాళ్ళు ఆలోచించరు, నేను ఎంత ట్రై చేసినా అర్థం చేసుకోరు, పేరెంట్స్ విషయం వచ్చినా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోరు అనే ఫీలింగ్లోనే ఉంటారు. ఆర్ ఎవరైనా కూడా, సో ఆ ఫీలింగ్ ఎక్కువైపోయింది. అంటే నన్ను ఎవరు అర్థం చేసుకోరు, వాళ్ళు ఎవరినైనా అది ఆలోచించట్లేదు. అది పాయింట్ నేను చెప్పేది. యూ హ్యావ్ టు ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ నువ్వు వాళ్ళు ఏమనుకుంటున్నా నువ్వు అర్థం చేసుకోవాలి, కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. మెయిన్గా ఏమవుతుందంటే అసలు కనెక్ట్ అవ్వడానికే ట్రై చేయట్లేదు, డైరెక్ట్ జడ్జ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఈ పాయింట్లో ఇలా ఆలోచిస్తారు, వీళ్ళు ఇలా అంటారు, వాళ్ళు అలా అంటారు, నేను ఎవరిని పట్టించుకోను, నేను ఎవరిని కూడా అంటే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయను, నా లైఫ్లో నేను ఉంటాను, నేను లోన్లీగానే ఉంటాను అని ఫిక్స్ అయిపోయారు, నేను ఎవరిని ట్రస్ట్ చేయను అని. సో దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. ఒక ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఎవరో గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది ఆర్ బాయ్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చారు, ట్రస్ట్ ఇష్యూ వచ్చింది, వాళ్ళు మీ నమ్మకాన్ని బ్రేక్ చేశారు, వెళ్ళిపోయారు. అసలు వేరే వాళ్ళతో కనెక్ట్ అవ్వను ఆర్ వేరే వాళ్ళని ఇంకెవరిని ట్రస్ట్ చేయను అంటే ఎట్లా? అందరు అలా ఉండరు కదా. ఇంకా
ప్రతి వాళ్ళని అదే దీంతో చూస్తే ఆర్ అదే అలానే చేస్తారని చూస్తే మీరు ఎవరితో కనెక్ట్ అవ్వలేరు. కరెక్ట్. సో ఏంటంటే ఒక ఇన్సిడెంట్ బేస్డ్ పైన మొత్తం లైఫ్ అంతా డిసైడ్ అవ్వకండి. ట్రై టు కనెక్ట్ విత్ పీపుల్. ఎవరైతే మీకు నచ్చట్లేదో అక్కడ నుంచి వెళ్ళిపోండి, మూవ్ ఆన్. డోంట్ స్టే విత్ దెమ్. యూ డోంట్ నీడ్ టు అంటే మీ సెల్ఫ్ని మీరు కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేసి వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోక అలా అవసరం లేదు. రెస్పెక్ట్ లేదు, అక్కడ నుంచి వెళ్ళిపోండి. బట్ ఎక్కడైతే కనెక్షన్ ఉందో, ఎక్కడైతే వాళ్ళు మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటున్నారో అక్కడ ఉండడానికి ట్రై చేయండి. ఓకే, అంటే నేను అంటుంది మీకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీకు తెలుస్తుంది ఆ లవ్ కనెక్షన్ అనేది. అది ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని వదిలిపెట్టకండి అండ్ ఆ రిలేషన్షిప్ని ఎన్హాన్స్ చేయండి. రైట్. కనెక్ట్ చేసుకుంటూ ఉండండి వాళ్ళతో ఎప్పుడు. ఎందుకంటే అలాంటి రిలేషన్ మనకి చాలా రేర్గా వస్తుంది. అంటే అది ఎవరైనా ఉండొచ్చు. కొన్నిసార్లు మీ మదర్ ఉండొచ్చు, ఫాదర్ ఉండొచ్చు, బ్రదర్, సిస్టర్, ఎవరైనా ఉండొచ్చు. సో వాళ్ళ ఒకవేళ అలా మంచి సపోర్టివ్ ఉండి మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటున్నారు, వ్యాలిడేట్ చేస్తున్నారు అంటే వాళ్ళతో కంపల్సరీ ఆ కనెక్షన్ అనేది మంచిగా మెయింటైన్ చేయండి, ఎన్హాన్స్ చేయండి. ఒకవేళ వాళ్ళ జీవితంలో సడన్గా లేరు అని తెలిసినా కూడా ట్రై టు మూవ్ ఆన్ అండ్ ట్రై ఫర్ అ న్యూ కనెక్షన్. డోంట్ బీ స్టక్ ఇన్ ద సేమ్ ఎమోషన్ అండ్ బికమ్ లోన్లీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ టు us అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.